విద్యార్థులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తూ లక్ష్య సాధకులుగా తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్ అన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి పాల్గొన్నారు. తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసుల ఆదేశాల మేరకు తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా అనే అంశంపై బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని, ఈ దశలో చెడు స్నేహాలు, అలవాట్ల పట్ల యువత ఆకర్షితులైతే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అన్నారు. జీవితంలో ఎదుగుదల కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధకులుగా ప్రతి విద్యార్థి తదేకమైన దృష్టితో, శ్రద్ధతో ఆ లక్ష్యాన్ని సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వాడకం పట్ల విద్యార్థి దశ నుండే అప్రమత్తతతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందని, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడకం మన ఎదుగుదలకు తోడ్పడాలే కానీ మన జీవితాలను నాశనం చేసేదిగా ఉండకూడదని వారు అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు ఉండటం బాధాకరమని, వారిని సరైన మార్గంలో పయనింపజేయటానికే ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు దోహదపడతాయని తెలిపారు. సెబ్ ఎస్ఐ ఏ పద్మజ విద్యార్థులచే మాదక ద్రవ్యాలు లేని దేశాన్ని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, టూటౌన్ పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కరెక్ట్గా, అందులో తప్పేం లేదు. అందరూ కూడా మంచి ఎలా ఉంటుందో తెలియాలి, తెలుసుకోవాలి. కానీ చెడు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఎందుకని తెలుసుకోవాలి అంటే, ఇది చెడు అని తెలిసే అది వైపు మనం వెళ్ళకుండా ఉండాలి అని అంటే చెడు ఎలా ఉంటుందో కూడా మనం గమనించాలి. తెలుసుకోవాలి అంటే అది ప్రాక్టికల్గా మనమే తెలుసుకోవాలి అని అనాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏది కూడా మీరు కనిపెట్టేది మీ తల్లిదండ్రులు కనిపెట్టేది. మీకన్నా ముందు ఎవరో మేధావులు దాన్ని కనిపెట్టి దానికి ఒక సిలబస్ ప్రిపేర్ చేసి ఈ సిలబస్ ప్రకారం మీరు నడవాలి అని చెప్పారు. మీకు ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇన్ ద సేమ్ వే దేర్ ఆర్ సర్టెన్ మెథడ్స్ అండ్ ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్డ్ బై అవర్ forefathers who are too wise than us to have a good society. And it is our duty to follow those rules and regulations stipulated, though they are very much hard to us to digest. అది అర్థం చేసుకోవడానికి వినడానికి చాలా కష్టంగా అనిపించినప్పుడు కూడా మంచి వైపు వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యాంటీ డ్రగ్స్ సంబంధించి కానీ ఈ డ్రగ్స్కి సంబంధించి కానీ కాలేజెస్ మాత్రమే ఎందుకు చూస్ చేసుకున్నాము అని అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉన్నది. You are tender age, can't understand what is right, what is wrong, what is good, what is bad. ఏది మంచి ఏది చెడు అనేది ఇస్తాయో అర్థం చేసుకునే పరిస్థితులు లేదు. ధైర్యంగా చెప్పాలి అని అంటే ఇంట్లో అమ్మా నాన్న గట్టిగా ఏదైనా చదువు గురించి కానీ మరొక విషయం గురించి కానీ ఏదైనా బాయ్స్ కానీ ఎవరైనా సరే గట్టిగా ఇంట్లో కనుక గట్టిగా తింటే మన ఇక్కడికి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇక్కడికి వచ్చేసి మన ఫ్రెండ్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఉంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్తో పంచుకుంటాం. ఇవాళ ఇంట్లో మొన్న తిప్పేసినప్పుడు మా నాన్నగారు తిప్పారు. ఎందుకు తిప్పారు? నా తల్లి గారు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ రాత్రి 12 గంటల వరకు చూస్తూనే ఉన్నాను, లేకపోతే యూట్యూబ్లో పాటలు వింటున్నాను. ఏ ఒక రీజన్ మనం ఏమనుకుంటాము అంటే టెండరింగ్లో మనం చేస్తుంది తప్పే కదా, తప్పు కాదు కదా అనుకుంటాం. ఎందుకంటే తప్పు కాదు అనుకుంటామంటే మీరందరూ స్టూడెంట్ ఏజ్ ఉన్నారు కదా, మార్నింగ్ టైంగా ఈ కాలేజీ ఏంటి ఈ డ్రగ్ అభివృద్ధి అనేది ఈరోజు ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితికి ఎదిగిపోయింది అంటే ప్రపంచం మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ పే చేసే పరిస్థితి వచ్చింది. ఒక దేశంలోనూ ఒక రాష్ట్రంలోనూ ఉన్నది కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా వదిలేస్తున్నది ఈ డ్రగ్ ర్యాకెట్స్. గత కొన్ని సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ దీన్ని అనలైజ్ చేసుకుంటూ వస్తూ భారతదేశం పరిస్థితి ఈ రోజుకి ఎలా వచ్చింది అంటే, భారతదేశంలో ఈ డ్రగ్స్ పరిస్థితి ఎలా ఉంది, దీన్ని ఏ స్థాయిలో పరిశీలించాలి అని అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక థీమ్ మీద కంటిన్యూ అవుతుంటే భారతదేశానికి ఈ సంవత్సరానికి ఉన్న థీమ్ ఏంటంటే ఎవిడెన్స్ ఈజ్ సఫిషియంట్, ఇన్వెస్ట్ ఇన్ ప్రొటెక్షన్. ఆ స్కీమ్లో వెళ్ళిపోయాం.
ఎవిడెన్స్ ఇస్ సఫిషియెంట్ అంటే మా దేశంలో ఉందా లేదా అక్కడ ఉన్నది అని స్పష్టంగా అర్థం అవుతుంది. దీంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు. భారతదేశంలో విపరీతంగా విస్తృత వినియోగంలో ఈ గంజాయి వాడకం ఎక్కువైపోయింది. దీంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. మీరు ఏం పెట్టుబడి పెట్టినా దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మీ దగ్గరే ఇన్వెస్ట్ చేయాలి. మీ దగ్గరే ఇన్వెస్ట్ చేయాలి. మీ దగ్గర అంటే ఎగ్జాక్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర మాత్రమే ఇన్వెస్ట్ చేయగలగాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేము. మా నమ్మకాన్ని ఎక్కడ పెడతామంటే పిల్లల దగ్గరే పెడతాం. మీరే మా నమ్మకం. మా నమ్మకాన్ని నిలబెడతారా గుర్తు చేస్తారనేది మీ మీదే. ప్రతి ఒక్క స్టేట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్ని కాలేజెస్ అలాగే స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేయడం వల్ల ఈ రోజు మన ముందు గవర్నమెంట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ న్యాయమూర్తి గారు మనకి పవన్ కుమార్ గారు మన ముందు రావడం మనకి చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే తన మాటని సార్ నేను మిమ్మల్ని ఒక మాట మా స్టూడెంట్స్ గురించి మా కాలేజెస్ లో 1950 ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి సార్ విఎస్ఆర్ ఇండియా డిగ్రీ కాలేజ్ నుంచి తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు వరకు అటువంటి డ్రగ్స్ అనే మాట కాలేజీలో ఇంతవరకు లేదు సార్. కానీ మీ మంచి మాటలు ఇంకా మా పిల్లలకి మంచిగా ఇన్స్పైర్ అయ్యి ఇంకా బాగుండాలి, వీళ్ళు 10 మందికి మంచిగా చెప్పాలని నేను మనస్ఫూర్తి